శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. మిథున రాశి వారికి రవి బుధులే రాశిలో ఉండడం, గురుడు కూడా తోడవడం అద్భుతం అండి. గురు బుధులు కాంబినేషన్ వల్ల చాలా మంచి వ్యాపార లక్షణాలు బాగా కలిగి ఉంటారు. అంతేకాకుండా రవి బుధులు ఉండడం వల్ల అపారమైన విద్య, సూక్ష్మ బుద్ధి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ డాక్టర్స్ కూడా ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. బుధ గురులు కాంబినేషన్ చాలా అద్భుతమైన వాతావరణంలో ఉంటారండి. అంటే న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఉండడము, తెలివితేటలు బాగా ఉండడము, అపారమైన విద్య సంప్రాప్తించడము, సైంటిస్టులకి మ్యాథమెటిషియన్స్గా మీరు రాణించడానికి అవకాశం ఉండడము, పైగా మీరు ప్రొఫెసర్స్గా రాణించడము. అంతేకాకుండా మీ రఘుబుధుల కాంబినేషన్ గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆడిటర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకు తీరుతారు. అలాగే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఎవరి దగ్గర చేతులు చాచే అవకాశం రాదు. అంతేకాదండి, కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ, కుటుంబంలో సమస్యలు లేకుండా కొద్దో గొప్ప మీరు బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. కుటుంబాన్ని చక్కగా వృద్ధికరంగా ఉంటారు. అలాగే పాటలు పాడే వాళ్ళకి, నృత్య కళాకారులకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ తమ్ముడికి చాలా బాగుంటుందండి. మీ తమ్ముడికి కానీ చెల్లెలు కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణాలు, వాహనాలు కొనుక్కునే అవకాశాలు మీకుంటాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. ఈ 15 రోజుల్లో కూడా శుభవార్తలు వినడానికి అవకాశం మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉందండి. బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీరు విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవుతుంటాయి మీ విద్యలో. అలాగే తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఉన్నా తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి హాస్పిటల్లో డాక్టర్స్ చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. కన్సల్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ని. అంతేకాకుండా మీ దాంట్లో రైతులు ఉన్నారండి, వాళ్ళకు కూడా సకాలంలో పంటలు పండకపోవడమో, సకాలంలో డబ్బులు చేతికి రాలేకపోవడమో జరుగుతూ ఉంటుంది. కొద్దిగా మీరు కష్టపడితే తప్ప ఏది రాణించలేరు. అలాగే సంగీత విద్వాంసులు కూడా మిథున రాశి వాళ్ళకి పూర్తిభావం బాలేదు కాబట్టి వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు అవకాశం ఉందండి. మీ రాశిలో వారికి పుత్ర సంతానం ఉంది. అలాగే మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు కానీ
వాళ్ళ యొక్క బిజినెస్లు వాళ్ళ యొక్క వ్యాపారాలు వాళ్ళ యొక్క వృత్తులు బాగుంటాయి. ఓకే, వాళ్ళకంటే ముందర ఏం చెప్పాలంటే మీకు కొంతమంది గాయకులు ఉంటారు, లేకపోతే సాహిత్య రంగంలో రచయితలు ఉంటారు, కళారంగంలో ప్రతిభ కనపరిచేవారు ఉంటారు. వాళ్ళందరికీ బాగుంటుంది. కళారంగం వృద్ధి అవుతూ ఉంటుంది, అది బాగుందండి. కొంతమందికి అయితే పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతక రీత్యా ఆధారపడి ఉంటుంది. గురు ప్రభావం వల్ల మీకు దైవ దర్శనాలు, మంచి శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ ఇంట్లో మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడము, అలాగే మీ అబ్బాయిలతో పాటు మీరు ఉండడము, మీ అమ్మాయిలతో పాటు మీరు ఉండడము, అలాగే ఇంకా చెప్పాలంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా రాణించడము, వివాహాది వేడుకలు, వివాహాలు కుదరడాలు ఇవన్నీ జరుగుతాయండి. భాగ్యస్థానంలో ఉన్న రాహు మంచివాడు. ఏం చేస్తాడు? భాగ్యస్థానంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే విదేశ పర్యటనని, ఫ్లైట్లో ఎక్కి తిరిగే అవకాశాలని చేస్తాడు. బహుశా మీరు ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, శివాభిషేకాలు, అలాగే విష్ణు ఆరాధనలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారికి దర్శనాలు కలిగేట్ చేసేవాడు రాహువే. భాగ్యస్థానం ఉన్నాడు కదండి, ఆయన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగం కానీ, ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ, ఇట్లాగా అన్నీ కూడా మంచి యోగంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు ప్రభావం వలన ఉన్నతమైన విద్యలు మాత్రం బాగా వస్తాయండి. శనీశ్వరుడు 10th భావంలో ఉండడం వల్ల మీకు ఒక గ్రామానికి అధికారిగా కానీ, అదే ఒక లీడర్షిప్, ఒక గ్రూప్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం కానీ మీకు జరగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు దశమంలో శనీశ్వరుడు సామాన్యమైన వాడు కాదు, సామాన్యంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. కానీ కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లేట్ అయిపోతూ ఉండడము, లేకపోతే ధన సంపాదనలో ప్రమోషన్స్ వచ్చినా కూడా ఏరియర్స్ అటువంటి రాలేకపోవడము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి దగ్గరకు వచ్చే జాబులు ఆగిపోతూ ఉండడం జరుగుతుంది. ఏదైనా దశమంలో శని ఉన్న ఊరు నుంచి దూరం పంపించడము, వేరే వాళ్ళ ఇంట్లో ఉండేట్టుగాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేసేట్టుగాను చేయడము, అలాగే దూర ప్రాంతాల్లో జీవన భృతి కోసం వెళ్ళడము, ఫారిన్ అవకాశాలు కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏదైనా లాభస్థానంలో శుక్రుడు మంచివాడు ఉండవు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు, అలాగే అందంగా కనిపించడాలు, ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాలు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహుకేతువుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ మొత్తం ఉండిపోయింది మీకు. అంటే ఏంటంటే రాహు జనరల్గా అంటే రాహు ఇబ్బందికరంగా ఉంటాడు. అంటే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన ఆ రాహు వలన వచ్చే దోషము తగ్గుతుందండి. ఏదైనా మీ తోబుట్టు వాళ్ళకి, మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతుంటాయి లేకపోతే మీకు ప్రయాణాల్లో. అటువంటివన్నీ తప్పించుకోవడానికి కూడా కేతువుకి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడము, లేకపోతే రాహుకేతువులకి జపాలు చేయించుకోవడము, జపాలు, తర్పణాలు, దానము, హోమం, అది మీకు ఇష్టం బట్టి రాహుకేతువులకి, లేదా కేతువు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉండడానికి మీకు అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండవు కాకుండా లక్ష్మికి, స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడం వల్ల ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడికి కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే
మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తి తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అదే అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతియే నమ, ఓం గం గణపతియే నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.